మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ ఎన్నికల సమయంలో కరెంటు, లైటింగ్, ఫోటో స్టూడియోల బిల్లులు చెల్లించలేదని అధికారి కారుని బాధితులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో నిర్వర్తించిన 45 రోజుల విధులకు గాను 3 రోజుల వేతనం మాత్రమే చెల్లించారని, మరోవైపు చెన్నూరు తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు సైతం రిటర్నింగ్ ఆఫీసర్ ని నిలదీశారు. ఎన్నికలు పూర్తయి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు ఎలాంటి బకాయి చెల్లించలేదని ఆందోళన చేశారు. తమ డబ్బులు తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన బకాయి డబ్బుల్ని వెంటనే చెల్లించాలని నిరసనకి దిగిన బాధితులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అక్కడి నుండి వెళ్లిపోయారు. పద్ధతేనా చెప్పండి, మీరే చూస్తున్నారు. బండి ఎంత రాజుగా తీసుకొచ్చారు, బండి ఎంత రాజుగా బండి తీసుకుంటు ఆపకుండా ఎంతవరకు నువ్వు ఎట్లా బతుకుతావు ఇవాళ, నువ్వు బయటకు ఎట్లేస్తావు ఇవాళ. బండి అక్కడ లక్ష్మణ అర్థం చెప్పిన బండి అదే నేను కాలేజీ లేకపోతే ఏమైతే బండి దొబ్బపోతాం మరి, దొబ్బకపోతాం బండి. మూడు కనిపించాలి, కనిపించాలి. ఫోన్ లేదు, ఫోన్ నంబర్ బ్లాక్ లో పెడుతుంది, ఫోన్ లేదు.
బిల్స్ ఎప్పటికి రావాలి? ఎంపీ ఎలక్షన్స్ రావాలి బిల్స్. ఎంపీ ఎలక్షన్స్ బిల్ 1 year అవుతుంది చేసి. ఫోన్ చేస్తే మా నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. ఓకే. ఫోన్ చేస్తే మీరు చెన్నూరు ఆఫీస్కి పోవాలి. మంచిగా ఎందుకు వస్తారు మీరు? నాకు రావద్దు, ఎంఆర్ఓ 90 అడుగుంటారు. ఎంఆర్ఓ గారు అంటారు మీ మేడం సంబంధం, మా సంబంధం అంటారు. మీకు ఎంత రావాలి? బిల్ ఎంత రావాలి మీకు? నాకు 3,50,000 రావాలి. 3,48,000. మీకెంత రావాలి? నాకు 3,75,000 రావాలి. ఇంకెవరు అన్నారా? ఆఫీస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు బాధితులు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కూడా అదే మీరు ఏ కొద్ది మేము చేస్తాం పని అంటున్నారు. ఒక 50 రోజుల ప్రోగ్రామ్ చేసిన. ఈ రోజులు కదా, అన్ని రోజులు కదా, 50 రోజులు చేసిన. 9,70,000 బిల్ అయింది. నాకు 5 లక్షలు ఇచ్చింది. 4,75,000 ఇవ్వాలి. ఇంకా ఎప్పటికైనా కానీ కలుసు లేదు, మాట్లాడడం లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి లేదు, ఆఫీస్ పోతే కలుసు లేదు. ఆ సార్ ఏమో అత్తయ్య అంటాడు, ఆడికి పోతే నేను కలుసులేదు. ఇప్పుడు ఏమంటాను, ఈ పైసలు ముట్టాయి. ఎట్లా ముడతాయి? ముట్టంగా నేను ఎందుకు అత్త? మేము ఎంపీ ఎలక్షన్స్కి చెన్నూరు కాన్స్టిట్యూన్సీకి మొత్తం కెమెరాలు పెట్టామండి, వీడియోగ్రాఫర్స్ అందరం. దానికి బిల్లు 13,70,000 అయింది. దాంట్లో సగం అమౌంట్ ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులకు ఫోన్ లేపట్లేదు, చేస్తే మేడం లేపట్లేదు, ఎంఆర్ఓ గారు లేపట్లేదు, ఎవరు సమాధానం లేదు. ఈరోజు అందుకోసం మేడం అడగవలసి వచ్చింది ఈ కార్యక్రమం రోజు. దానికి సమాధానం చెప్పి బిల్లు వస్తుంది ఇస్తా అని పోయారు. దీనికోసం కలెక్టర్ గారు చర్య తీసుకుని తొందరగా మా డబ్బులు ఇప్పించాలని మా మానవి. ఎలక్షన్లో నకిలీ చేయించుకున్నారు కానీ అవే 2 రోజులు 3 రోజులు కట్టించారు. ఎంపీ ఎలక్షన్లలో నీ పేరేంది అసలు? ఏం పని చేసినావు? సరే యూనియన్ భారతి నా పేరు. ఎలక్షన్లో ఎంతో పని చేయించుకున్నారు కానీ డబ్బులు మాకు 2,000, 1,500 అట్లా ఇస్తాను. 41 రోజులు 45 రోజులు పని చేసినాం కానీ అంతే డబ్బులు కట్టేస్తే మేము తీసుకోమని సార్.